సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టిని సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి విలువైన సమయాన్ని బట్టి, ఆయుష్కాలమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడారు. మరికొన్ని సంగతులు మీరు రాయించి ఇచ్చినటువంటి జీవగ్రంథమందు మేము పరిశీలన చేయుచుండగా తగిన సహాయము మా అందరికీ అనుగ్రహించమని, సహాయం చేయమని ఈ ప్రార్థనను మా ప్రణవ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములు అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆ దేవాతి దేవుని కృపను బట్టి ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ దేవాతి దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు సమర్పిస్తూ చేరి వచ్చిన దేవుని పిల్లలను మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క లేఖనాలలో నుంచి ఒక అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇదివరకు కూడా మనం అన్న చెప్పినట్టు కొన్ని విషయాలు మనం ఇందులో కూడా మనం ధ్యానించబోతున్నాం కనుక జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. మనం ఈరోజు ఆలోచిస్తున్నటువంటి అంశము మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 16 వచనాలు, మొదటి నుండి 16 వచనాలు ఉన్నాయి. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి 16 వచనాలు మనకు ఇందులో కనబడుతున్నాయి. అయితే ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మీకు క్లుప్తంగా నేను ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ముందుగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ముందుగా ఇక్కడ ఎవరెవరు కనబడుతున్నారన్నప్పుడు ఒక యజమానుడు కనబడుతున్నాడు, 2 గృహ నిర్వాహకుడు కనబడుతున్నాడు, 3 పనివారు కనబడుతున్నారు. 3 పర్సన్స్ కనబడుతున్నారు అక్కడ కదా. యజమానుడు, గృహ నిర్వాహకుడు, పనివారు. యజమానుడు ఎవరు అన్నప్పుడు అక్కడ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. యజమానుడు ఎవరు? దేవుడు. సృష్టికర్త అయినటువంటి దేవుడే యజమానుడు, మనుషులందరికీ ప్రభువు. అలాగే గృహ నిర్వాహకుడుగా సమస్తము నిర్వహిస్తున్నటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది అన్నప్పుడు గృహ నిర్వాహకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. పనివారు ఎవరు? పనివారు ఎవరు? పిలువబడిన వారు, అంతే కదా. పనివారు ఎవరు? పిలువబడితే వచ్చినవారు, అనగా ఎవరు? మనమే. పనివారు ఎవరు? మనమే. ఇది ద్రాక్ష తోట ఏంటిది? ద్రాక్ష తోట ఏంటిది? ద్రాక్ష తోట ఏమని కనబడుతుంది మనకి? దేని గురించి ప్రస్తావించాడు అక్కడ? పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఇక్కడ జాగ్రత్తగా మనం పాయింట్అవుట్ చేయాల్సిన విషయం ఏంటంటే, పరలోక రాజ్యము దేనితో పోల్చాడు? ఇంటి యజమానుడితో పోల్చాడు, కానీ ద్రాక్ష తోటతో పోల్చలేదు. దేనితో పోల్చాడు? ఇంటి యజమానుడితో పోల్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం 20వ అధ్యాయం మనం చదువుకోవాలనుకున్నా, నేర్చుకోవాలన్నా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోక రాజ్యమును ద్రాక్ష తోటతో కాదు పోల్చవలసింది. ఎవరితో పోల్చాలి? యజమానుడితో పోల్చాలి. యజమాను గురించి నేర్చుకోవాలి. ఆ 20వ అధ్యాయం 16 వచనాలు ఎవరి గురించి నేర్చుకోవాలి? యజమానుడి గురించి నేర్చుకోవాలి. పరలోక రాజ్యం అనగా దేవుని రాజ్యం ఎలాంటిది అంటే, యజమాను యొక్క ఆయన యొక్క న్యాయము, నీతి ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ పరలోక రాజ్యం గురించి మనకు నేర్పిస్తున్నాడు. ఇంతకీ ద్రాక్ష తోట ఏంటి? ద్రాక్ష తోట ఏంటిదంటే ఈ లోకం. ఇక్కడ ద్రాక్ష తోట లోకం. ఇప్పుడు పనివారు ఎవరికి అవసరం? లోకానికి అవసరమా, సంఘానికి అవసరమా? పరలోక రాజ్యం అంటే ఏంటిది అసలు? సంఘమే కదా, అవునా కదా. పరలోక రాజ్యము సంఘం. మరి ఇప్పుడు పరలోక రాజ్యము ద్రాక్ష తోట అయితే సంఘానికి పనివారు అవసరమా, లోకానికి పనివారు అవసరమా? అర్థమవుతుంది కదా. సంఘానికి పనివారు కాదు కావాల్సింది, అవును కదా. మనం సంఘంలో ఎన్ని పనులు చేసుకున్నా, ఎన్ని బాధ్యతలు తీసుకున్నా ఎందుకోసం? సమాజం కోసం, అంతేనా కదా.
సమాజమును దేవుని వైపు మళ్లించడానికి మనం పనిని బాధ్యతగా తీసుకుంటున్నాం, పని చేయాలనుకుంటున్నాం. కనుక సంఘము కోసం మనం పని చేయట్లేదు, సమాజం కోసమే మనం పని చేస్తున్నాం. కనుక ద్రాక్ష తోట ఏంటిదంటే లోకం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ద్రాక్ష తోటతో పోల్చట్లేదు. ఇక్కడ ప్రభువారు దేనితో పోలుస్తున్నాడు? యజమానుడితో పోలుస్తున్నాడు. ఇది మనసులో పెట్టుకోవాలి. ఇది మనసులో పెట్టుకుంటే ఈ ఉపమాన భావం అనేది మనకు చాలా సులభంగా అర్థమవుద్ది. పరలోక రాజ్యము అంటే ఇప్పుడు ఈ పరలోక రాజ్యాన్ని చూపించి నేర్పించాలన్నప్పుడు దీన్ని ఎవరిని ఆలోచిస్తే అర్థమవుతుందని చెప్తున్నాడు? యజమానుని ఆలోచిస్తే అర్థమవుతుంది. అదేగా చెప్పాడు ప్రారంభ వచనం చూడండి. ఏమన్నాడు? ఎలాగనగా పరలోక రాజ్యము దేని పోలుందని చెప్పాడు? ఇంటి యజమానుని పోలి ఉన్నది అని చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి ద్రాక్ష తోట గురించి మనం నేర్చుకోవట్లేదు. ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? యజమానుని గురించి నేర్చుకుంటున్నాం. రైట్. ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ ఉపమానంలో ప్రభు ఏదైతే చెబుతున్నాడో దాన్ని చాలా జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకున్నటువంటి సమయాన్ని బట్టి తక్కువ సమయంలో నేను దీన్ని క్లుప్తంగా మీకు వివరిస్తాను. ఆ అధ్యాయంలో ఏం జరుగుతుందన్నప్పుడు ఒక యజమానుడు ఉన్నాడు. యజమానుడు ఉదయమునే ఏం చేశాడంటే తన ద్రాక్ష తోటలో పని చేయటానికి పనివారిని పిలవడానికి ఉదయాన్నే 6 గంటలకు బయలుదేరాడు. అలా ఉదయం 6 గంటలకు బయలుదేరి పనివారి కోసం వెతుకుతున్నప్పుడు అక్కడ పనివారు కనబడ్డారు. అలా పనివారు కనబడుతున్నప్పుడు పనివారిని అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? తన ద్రాక్ష తోటలోనికి పంపుతున్నాడు. అలా పంపుతున్నప్పుడు 6 గంటలకు ఒకసారి పంపాడు, మరలా 9 గంటలకు ఒకసారి పంపాడు, 12 గంటలకు ఒకసారి. ఆయన మరి వీధిలోకి వెళ్ళినప్పుడు, ఊరిలోనికి వెళ్ళినప్పుడు కొంతమంది ఇంకా పనివారు కనబడ్డప్పుడు ఆ పనివారిని 12 గంటలకి పంపాడు, 3 గంటలకి పంపాడు, 5 గంటలప్పుడు కూడా పంపాడు. 6 గంటలకి వారందరికీ ఏం చేశాడు? కూలి ఇచ్చాడు. అవునా కదా? కూలి ఇస్తున్నాడు. అనగా ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పనివారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమయానికి వచ్చారు. అవునా కదా? ఒక్కొక్కరు ఒక్కొక్క సమయానికి వచ్చారు. ఒక్కొక్క సమయానికి వచ్చినప్పుడు వస్తున్న వారిని బట్టి మిగిలిన వారు అనుకుంటున్నారు, చివరగా వచ్చిన వారిని బట్టి అనుకుంటున్నారు, చివరగా వచ్చిన వారికంటే మనకు ఎక్కువ కూలి దక్కుతుంది అని ఆశిస్తున్నారు. అలా ఆశిస్తున్నప్పుడు గృహ నిర్వాహకుని పిలిచి ఆ యజమానుడు అన్నమాట ఏంటంటే సాయంకాలమైనప్పుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని అన్నాడు. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి 1 దేనారము చొప్పున, అనగా దేనారం ఎంత? ₹1/2. ప్రారంభ వచనములు 2వ వచనంలో కనబడుతుంది. దినమునకు 1 దేనారం అన్నప్పుడు కింద ఎంత అన్నాడు? ₹1/2 అన్నాడు. ఆనాటి కాలమాన ప్రకారంగా కూలి. ఇప్పుడు ఏమంటున్నాడు? 5 గంటలకు వచ్చిన వారికి ఏం చేయమన్నాడు? ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొని చివరగా వచ్చిన వారికి ముందిచ్చాడు. చివరగా వచ్చిన వారికి ముందు ఇచ్చాడు. మరి ముందొచ్చిన వారు ఏమనుకుంటున్నారు? చివరగా వచ్చిన వారికి దేనారం ₹1/2 దక్కుతుందన్నప్పుడు ఇక ముందుగా మనం ఎన్నో గంటల ముందు వచ్చాం. ఎన్ని గంటలు పని చేశారు ప్రారంభంలో ఉన్నవారంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల కంటే 12 గంటలు చేశారు. 1 గంటగా చేసిన వారికి ₹1/2 వచ్చినప్పుడు 12 గంటలకు చేసిన వారికి ఎంత రావాలి? ₹6 రావాలి. అది వాళ్ళ ఆలోచన. అవునా కదా? ఈ లెక్క చొప్పున చూసుకుంటే ఒకరు 12 గంటలు చేశారు, 6 గంటలకు వచ్చిన వారు. 9 గంటలకు వచ్చిన వారు ఎన్ని గంటలు పనిచేశారు? 9 గంటలు పనిచేశారు. అవునా కదా? 9 గంటల నుంచి 6 గంటలు ఎంత? 9 గంటలు. తర్వాత 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఎన్ని గంటలు చేశారు? 12 నుంచి 6 గంటలు చేశారు. అలాగే 3 గంటలకు వచ్చిన వారు ఉన్నారు. 3 గంటల నుండి 6 గంటల వరకు కనుక 3 గంటలు చేశారు. చివరిగా 5 గంటలకు వచ్చిన వారు 1 గంట మాత్రమే చేశారు. కనుక ఎక్కువ దొరుకుతుంది అని ఆశించారు. అలా ఆశించినప్పుడు ఎందుకు ఆశించారు? మొదటగా వచ్చిన వారు ఆల్రెడీ పని చేస్తున్నారు కాబట్టి చివరగా వచ్చిన వారికి ఎంత ఇచ్చాడు? 1 దేనారం ఇచ్చాడు. కనుక ఖచ్చితంగా మనకు ఎక్కువ దొరుకుతుంది అని ఆశించారు. అలా ఆశించినప్పుడు మరలా వారికి కూడా ఎంత ఇచ్చాడు?
ఆ, ఆ, ఒక్క దేనారము చొప్పుననే దొరికెను. వాళ్ళకు కూడా ఎంత ఇచ్చాడు? వాళ్ళు అంటున్నారు, మేము పగలంతా పనిచేశాము, ఎండకు సహించాము, భరించాము, చివరగా సాయంకాలము ఎలాంటి స్థితి ఉంటుంది? 5 గంటలకు ఎలాంటి స్థితి ఉంటుంది? అవునా కదా? కష్టపడ్డారు వాళ్ళు? కష్టపడలేదు మాకంటే ఎక్కువ. రెండవది, వాళ్ళకి ఎండ బాధ లేదు. అవునా కదా? కనుక ఎక్కువ దొరుకుతుందని ఆశించిన మాకు వారితో సమానము చేసితివే అని సనుగుకొనిరి. అప్పుడు అంటున్నాడు, స్నేహితుడా, అసలు నిన్నెంతకు పిలిచాను నేను? నువ్వు వస్తాను అన్నప్పుడు నీకు ఎంత ఇస్తానన్నాను? 1 దేనారమే కదా. నేను ఇచ్చానా లేదా? అన్యాయం చేశానా నీకు? అన్యాయం చేయలేదే నీకు. నీకు ఎంత ఇస్తానన్నానో అంతే ఇచ్చాను. అవునా కదా? నీకు ఒడంబడికి ఎంత చేశాను? 1 దేనారం మీకు ఇచ్చాను కదా. అవునా కదా? నీ తీసుకొని వెళ్ళు. ఇవ్వడానికి నాకు ఇష్టమైనప్పుడు నీకు అన్యాయము చేయనప్పుడు ఎందుకు సనుక్కుంటున్నారని అడిగాడు. అవునా కదా? అక్కడ ఏమడిగాడు? 13వ వచనం, అందుకు అతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చెయ్యలేదే. చేశాడా? చేయలేదే. నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? అంటే ఒడంబడిక, నువ్వు నా దగ్గర పని చేయడానికి ఎంత అని ఒప్పుకున్నావు? 1 దేనారం అని ఒప్పుకునే కదా పనిలోకి వచ్చావు. కనుక అది ఒప్పుకున్నావు, నేను ఇచ్చాను కదా. నీ సొమ్ము నీవు తీసుకొనుము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైనది. నేనేం నీకు అన్యాయం చేయలేదు కదా. ఇప్పుడు ఇందులో ఎవరి స్వభావం కనబడుతుంది? ఎవరి స్వభావాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి? మన కోణంలో ఆలోచిస్తున్నాం. మన సైడ్ ఆలోచించద్దు. ఈ అధ్యాయం ఎవరి కోణంలో ఆలోచించాలి? మన కోణంలో ఆలోచిస్తే సమానత్వం లేదు, న్యాయం లేదు. మన కోణంలో ఆలోచిస్తే ఎంత? 12 గంటలు పని చేశాం కాబట్టి 6 రూపాయలు రావాలనేది సమానత్వం. ఎందుకంటే నేను కష్టపడ్డాను. అవునా కదా? నేను 12 గంటలు కష్టపడ్డాను, వాళ్ళు 1 గంటే కష్టపడ్డారు. 1 గంట కష్టపడిన వారికి ₹1 వచ్చినప్పుడు 12 గంటలు కష్టపడిన వారికి ఎంత రావాలి? 6 రూపాయలు రావాలి. ఇది న్యాయము, ఇది సమానం, అంతే కదా? కానీ చివర వచ్చిన వారిని మొదటి వారిని సమానం చేయటం నిజంగా న్యాయమేనా? సమానం అవుతారా? సమానం అవుతారా? సమానము అవ్వరు. 2 న్యాయమేనా మన దృష్టిలో? అవునా కదా? న్యాయము కాదు. సమానత్వము దొరకటం లేదు, ఇంకేం దొరకట్లేదు? న్యాయము దొరకట్లేదు. ఇప్పుడు వెనక కనబడుతున్న మ్యాప్ కూడా అదే. మొదటి మ్యాప్ సమానత్వం, 2 పక్క పక్కనే వేసాను, మీకు అర్థం కావడానికి చాలా సింపుల్గా ఇచ్చాను. రెండవది న్యాయం. ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఆడ పైనుంచి అలా కనబడుతుంది ఒక గోడ. ఆ గోడ మించి అవతల ఏదో క్రికెట్ మ్యాచ్ ఏదో ఒకటి జరుగుతుంది. అందరు ముగ్గురు కలిసి చూడాలనుకున్నారు. ఈ ముగ్గురే ఆ ముగ్గురు. అయితే ఈ ముగ్గురులో ఈ అతను ప్రారంభ అతను ఉన్నాడు చూసారా? ఇతని దగ్గర రాయి ఉంది, ఇతని దగ్గర రాయి ఉంది, ఇతని దగ్గర రాయి ఉంది. సమానంగా 3 రాళ్ళు తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఇతను హైట్ ఉన్నాడు, పెద్దవాడు కనుక ఆల్రెడీ సులభంగా దూడగలుగుతున్నాడు. రెండో వ్యక్తి ఎంతో కొంత హైట్ ఉన్నాడు కనుక ఆ గోడ కనబడుతుంది కదా తలకు సరిగా, కనుక అతనికి కనబడుతుంది. కానీ ఇతను చిన్నవాడు కనుక సమానంగా రాళ్ళు ఉన్నాయి కానీ అతనికి ఏం చేయట్లేదు, కనిపించట్లేదు. ఇప్పుడు సమానత్వం ఇచ్చారా లేదా? అక్కడ సమానత్వం ప్రకారం చూస్తే ముగ్గురికి 3 రాళ్ళు ఉన్నాయి, అవునా కదా? 3 స్టాండ్స్ ఉన్నాయి, కానీ కనబడుతుంది అందరికీ? కనబడట్లేదు. అయితే ఏం చేశారంటే సమానత్వము న్యాయము జరగాలంటే ఇతడు నిలబడినా కనబడుతుంది కనుక ఇతడిది ఇతడికి ఇచ్చాడు. ఆల్రెడీ ఇతడు వేసుకొని ఉంటే కనబడుతుంది కదా, ఇతడు వేసుకొని ఉన్నా కనబడట్లేదు కాబట్టి ఇతనికి ఉన్నది ఇతనికి ఇచ్చాడు కనుక ఏమైపోయారు? ఈ ముగ్గురు కూడా సమానమయ్యారు. ఇప్పుడు అందరికీ కూడా న్యాయము జరిగింది, అవునా కదా? ఇంతకీ మనకు సమానత్వం కావాలా, న్యాయం కావాలా? అవునా కదా? అసలు ఉద్దేశం ఏంటి దాలది? అసలు ఉద్దేశం ఏంటి? ఆ ముగ్గురి యొక్క ఉద్దేశం ఏంటి? అవునా కదా? అందరూ చూడాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి?
ఇక్కడ సమానత్వం చూస్తే వాళ్ళెవరూ చూడలేరు. కానీ సమానత్వాన్ని పక్కన పెట్టి ఏం చేశారు, ఇతని కలిగినది ఇతనికి ఇచ్చి ఒకవేళ అవకాశం ఇస్తే అతను కూడా చూడగలుగుతాడు. ఇది యజమాను యొక్క స్వభావం. యజమాని దృష్టిలో అందరూ చూడాలనేది ఆయన ఉద్దేశం. వీళ్ళ ముగ్గురికి తండ్రి అనుకోండి, తండ్రి యజమానుడు అనుకోండి, ఈ ముగ్గురు పిల్లలు అనుకోండి, ఓకేనా, ముగ్గురు పిల్లలు అనుకోండి. ఈ ముగ్గురు పిల్లలు ఏ తండ్రి అని ఏమనుకుంటాడు, అందరూ కూడా వాటిని అనుభవించాలనుకుంటాడు. అలా అనుభవించాలనుకున్నప్పుడు ఇతనికి కలిగిన దాన్ని బట్టి ఇతనికి కలిగిన దాన్ని బట్టి అందరూ అనుభవించగలుగుతున్నారంటే లేదు. కానీ అందులో ఎవరో ఒకరు త్యాగం చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా చూడగలుగుతారు. అవునా కదా? ఇప్పుడు సమానత్వం కావాలనుకుంటే ఇంకెవరు కూడా దానిని అనుభవించగలరా? అనుభవించలేరు. ఇప్పుడు సమానత్వం ప్రకారం చూస్తే అందరూ కూడా కలిసి ఆనందించలేరు. కానీ న్యాయంగా మనం ఒక వ్యక్తి ఆలోచిస్తే మాత్రం అందరూ సమానంగా అనుభవించాలనే ఆలోచన కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా అందరికీ చూడగలిగే అవకాశం ఉంది. అవునా కదా? ఖచ్చితంగా ఉద్దేశం అనేది మార్చబడాలి కదా, ఉద్దేశాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరి వైపు ఆలోచిస్తున్నాం? పనివారి వైపు ఆలోచిస్తున్నాం కదా. పనివారి వైపు ఆలోచిస్తున్నాం కాబట్టి నేనెందుకు ఇతనికి ఇవ్వాలి చెప్పండి? నాకెంత కలిగినదో అతనికి అంతే కలిగినప్పుడు నాకు కలిగినదంతా ఇతనికి ఎందుకు ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి. అని అనుకుంటే ముగ్గురు చూడగలరా? చూడలేరు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. యజమానుడు ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే అందరూ కూడా దేవుని చెంతకు చేరుకోవాలనుకుంటున్నాడు. అనుకుంటున్నాడా లేదా? అందరూ ఎక్కడికి రావాలనుకుంటున్నాడు? ఖచ్చితంగా అందరూ తన యొద్దకు చేర్చబడాలి అని ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ ఈ ద్రాక్ష తోట విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ముందు సమయాన్ని మెన్షన్ చేశాడు, అవునా కదా? అలాగే సమయముతో పాటుగా ఇంకొకటి కూడా మెన్షన్ చేశాడు. ఏంటిదంటే సమయానికి ఒక లిమిట్ ఉంది. ఏడిదన్నాడు? పగలు అన్నాడు. రాత్రి పిలుస్తాడా? పిలవడు. ఎప్పుడు పిలుస్తాడు? పగలు ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎన్ని గంటలకి? ఉదయం 6 గంటల నుండి. ఎందుకు? మనకు పగలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనం అనుకునేది ఏంటిది? ఉదయము 6 నుండి 12 గంటల వరకు ఉదయం అనుకుంటాం. 12 తర్వాత ఏమనుకుంటాం? మధ్యాహ్నం ఏమంటాం? పగలు అంటాం. అవునా కదా? కానీ ఇశ్రాయేల్ కాలమాన ప్రకారం ఏంటిది చెప్పాలి. ఇప్పటికీ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటాం. మన దగ్గర రోజు ఎలా డిసైడ్ అవుతుంది? మనకు రోజు ఎలా వస్తుంది అంటే కాలం టైం ప్రకారం వస్తుంది. టైం ప్రకారం మనకు ఎలా వస్తుంది? రోజు అర్ధరాత్రి 12 గంటలకు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకు ఒక రోజు కంప్లీట్ అవుతుంది కదా. అంటే ఆ అర్ధరాత్రి 12 గంటలకు వాస్తవానికి పగలు ఉంటుందా రాత్రి ఉంటుందా? రాత్రి ఉంటుంది. ఎన్ని గంటలు ఉంటుంది? ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏముంటుంది? ఎండ ఉంటుంది, అనగా సూర్యుడు ఉంటాడు. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు ఏముంటుంది? చీకటి ఉంటుంది. అంటే చీకటిని 2 భాగాలు చేసాం. పగటి మొత్తం కంప్లీట్గా ఉంది. ముందు 6 గంటలు ఏమొచ్చింది? చీకటి వచ్చింది. తర్వాత 12 గంటలు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. మళ్ళీ 6 గంటలు. ఇది మన రోజు. ఇశ్రాయేలుకు రోజు ఎలా వస్తుంది? పూర్తి రాత్రి పూర్తి పగలు ఒక రోజు. పూర్తి రాత్రి ఎప్పుడు ప్రారంభమవుతుంది? రాత్రి ఎప్పుడు ప్రారంభమవుతుంది? సాయంత్రం 6 గంటల నుండి. అంటే రోజు వాళ్ళకు ఈ రోజే ప్రారంభమవుతుంది వాస్తవానికి. పూర్తి రాత్రి పూర్తి పగలు ఒక రోజు. పూర్తి పగలు పూర్తి రాత్రి కాదు. ముందు వచ్చేది ఏంటిది? పూర్తి రాత్రి పూర్తి పగలు. పూర్తి రాత్రి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళకు రోజు. వాళ్ళ రోజులు లెక్కించే విధానం అది. మనం ఎలా లెక్కిస్తాం?
టైం నైట్ 12 నుంచి మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల వరకు మనం టైంని రోజు అంటే వాళ్ళు పూర్తి రాత్రి పూర్తి పగలు ఈ రెండు కలిపితే ఒక రోజు. అంటే సాయంత్రము ఈరోజు సాయంత్రం 6 గంటలకి, ఈరోజు ఏ వారం? ఆదివారం. ఈరోజు సాయంత్రం 6 గంటలకి వాళ్ళకి ఏ వారం వచ్చేస్తుంది? సోమవారం వచ్చేస్తుంది. మనకి ఎప్పుడు వస్తుంది? 12 దాటిన తర్వాత వస్తుంది. కానీ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? సాయంత్రం 6 చీకటి పడిన వెంటనే రోజు మారిపోద్ది వాళ్ళకి. కనుక రోజు అనేది వాళ్ళకి ఆ విధంగా ఉంది. పగలు రాత్రులు, రాత్రింబగలను బట్టి. ముందు ఏమంటాడు? రాత్రింబగలు అంటాడా, పగలు రాత్రి అంటాడా? రాత్రి పగలు. మీరు బైబిల్ చదివేటప్పుడు కూడా ఉదయము అస్తమయం కలగా ఒక రోజు అయింది అన్నాడా, అస్తమయం ఉదయం కలగా ఒక రోజు అయింది అన్నాడా? ఆలోచించారు ఎప్పుడైనా? మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం మొదటి అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుడు వెలుగుకు పగలని చీకటికి రాత్రి పేరు పెట్టాడు. అస్తమయము ఉదయము కలగగా ఒక దినగా అన్నాడు. అంటే ఇప్పుడు అస్తమయము ఉదయం అంటున్నాడు. అస్తమయం రావాలి, ఉదయం. అస్తమయం అంటే అర్థం ఏంటిది? అస్తమయం అంటే అర్థం ఏంటిది? సాయంత్రం కదా చీకటి పడే సమయం. చీకటి పడే సమయము నుండి ఉదయం మొత్తం ఏడిది? ఒక రోజు అన్నాడు. కనుక ఇశ్రాయేలుల కాలము ఏ విధంగా ఉంటుందంటే, ఒక రోజు ముందు రాత్రి వస్తుంది, తర్వాత పూర్తి పగలు, పూర్తి రాత్రి పూర్తి పగలు వాళ్ళకు ఒక రోజు. కనుక వాళ్ళ ఉద్దేశంలో రోజు అంటే ఒక దినమును నిర్ణయించే విధానం ఏ విధంగా ఉందంటే, పూర్తి రాత్రి పూర్తి పగలు ఒక రోజు. మన ఉద్దేశంలో టైం బేసిస్. అవునా కదా? రైట్. ఇప్పుడు పగలు మాత్రమే పిలుస్తున్నాడు, రాత్రి పిలుస్తాడా? పిలవాడు. ఇప్పుడు పగలు అనేది మనకి దేన్ని సూచిస్తుందంటే, అసలు ఎందుకు అసలు యజమానుడు ఉదయం 6 గంటలకు కలిసి పిలిచాడు, 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటల వరకు కూడా ఎందుకు పిలుస్తున్నాడు చెప్పండి? ఎవరి కోణంలో ఆలోచించాలి ఈ అధ్యాయం? యజమానుడి కోణంలో ఆలోచించాలి. అప్పుడే మనకు సమానత్వము, న్యాయము దొరుకుతాయి. లేకపోతే ఇప్పుడు చివరిగా వచ్చిన వారికి సమానం చేస్తే ఏమైపోయింది? సమానత్వం దొరికిందా? మనకి దొరకలేదు. న్యాయం జరిగిందా? మరి 12 గంటలు చేసిన వాడికి, ఆ 1 గంట చేసిన వాడికి ఒకే కూలిస్తే న్యాయమైనది? న్యాయం కాదు. ఎవరి దృష్టిలో చూస్తే? మన దృష్టిలో చూస్తే, పనివారి కోణంలో చూస్తే అది అన్యాయం, సమానత్వం కాదు. అవునా కదా? సమానత్వము లేదు, న్యాయము లేదు. ఆ అధ్యాయమును ఎవరితో చూడాలి? యజమానుడి ఆలోచనతో చూడండి. యజమానుడు ఎందుకు 6 గంటలకు వెళ్ళాడు, 9 గంటలకు వెళ్ళాడు, 12 గంటలకు వెళ్ళాడు, 3 గంటలకు వెళ్ళాడు, చివరికి 5 గంటల వరకు కూడా ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు చెప్పమంటారా? జాగ్రత్తగా ఆలోచించండి. పగలు అనేది ప్రారంభం, ముగింపు అనేది దేంతో సూచిస్తుందంటే, ప్రపంచానికి అంత్యకాలము ప్రారంభం, క్రీస్తు రాకడతో ముగింపు. అవును కదా? పనికి ఎప్పుడు ముగింపు? అవును కదా? క్రీస్తు రాకడతో ముగింపు. అంటే పగలు వెలుగే కదా. వెలుగెవరు? యేసుక్రీస్తే కదా. అవునా కదా? పగలు ఉన్నంత వరకే కదా పని చేస్తారు. అంటే వెలుగు ఉన్నంత వరకే, వెలుగునిచ్చినంత వరకే ప్రపంచానికి ఏముంది? బ్రతుకుంది. చీకటి పడిన తర్వాత ఏమవుతుంది? అవునా కదా? దేవుడు చీకటి చేయాలనుకున్నప్పుడు ఇక ప్రపంచానికి భవిష్యత్తు ఉందా? లేదు. ప్రపంచ భవిష్యత్తు ఎప్పటి వరకు ఉంది? అవునా కదా? వెలుగున్నంత వరకే, క్రైస్తవుడు ఉన్నంత వరకే, క్రీస్తు రానంత వరకే. కనుక దేవుడు ఎందుకు త్వరపడుతున్నాడు అక్కడ అంటే, ప్రపంచానికి ప్రభు రాకడ ఏమవుతుంది? సమీపం అవుతుంది. కనుక రక్షించబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కదా? రక్షించబడటానికి ఎవరు కావాలి? ఆయనకి పనివారు కావాలి. అంతే కదా? ప్రపంచమంతా రక్షించబడాలి. ప్రభు రాకడ వచ్చేలోపు అందరికీ సమాచారం వెళ్ళిపోవాలి, సువార్త వెళ్ళిపోవాలి. అందులో ఎంతమంది రక్షించబడతారనేది మనకు తెలియదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరు నశింపక రక్షణ పొందునట్లు దేవుడు దీర్ఘశాంతము గలవాడై మన ఎడల ఇచ్చగలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. గనక ఆయన ఉద్దేశం ఏంటంటే, ద్రాక్ష తోటలో ఉన్నటువంటి పని కంప్లీట్ అవ్వాలి. ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఇంకా సింపుల్గా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్రెడీ
భారీ వర్షాలు ఉన్నాయని తెలిసాయనుకోండి, రేపు వర్షాలు తగులుతాయి, ఖచ్చితంగా వర్షం పడితే మన పంట అంతా నష్టమవుద్ది అన్నప్పుడు ఇద్దరు కలిసి 4 రోజులు చేసేది మనం ఏం చేస్తాం? నలుగురిని పెట్టుకొని 1 రోజులో చేస్తాం. అంతేనా కాదా? అంతేనా కాదా? నిజమా కాదా? చివరికి గాలి దుమారం స్టార్ట్ అయింది. చివరి గంటలో అంతా దగ్గర తెరిచారు పంట. చివరికి గాలి దుమారం స్టార్ట్ అయింది, వర్షం ప్రారంభమవుతుంది అనుకోండి. అప్పుడు ఇంకొక కొంతమందిని 10 మందినైనా పిలిచి దాన్ని సెట్ చేస్తారా చేయరా? అవసరమా కాదా? మరి ఉదయం నుంచి మేము పని చేసాం, చివరికి వచ్చినోడికి ఎందుకు అవకాశం ఇస్తున్నామంటే ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది? అవునా కదా? అత్యవసర పరిస్థితులలో ప్రపంచానికి అసలు ఏ అవకాశాలు లేనటువంటి స్థితిలో పనిచేసిన వారు ఇంకా గొప్పవారే కదా. నిజమా కదా? మనకు అవకాశం ఉంది, సమయం ఉంది, ఆ సమయంలో చేస్తున్నాం అనుకోండి, అది గొప్పతనం ఏం కాదు. ఏ సమయంలో పనిచేయడం గొప్పతనం? చివరి గడియలలో కొంతమందిని రక్షించడానికి చేసే ప్రయత్నం చూసారో, అలా ఒక్కరిని రక్షించినది చాలా గొప్ప విషయం. కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సిన విధానం ఏంటంటే, దేవుడు పగలు ఉన్నంత వరకు అవకాశం ఇస్తున్నాడు ద్రాక్ష తోటకి, అనగా లోకానికి ఏం చేస్తున్నాడు? ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ పగలు ఆయన ఉద్దేశంలో పగలు కంప్లీట్ అయ్యే లోపు పని కంప్లీట్ కావాలి, తర్వాతకి అవకాశం లేదు. ప్రపంచానికి కూడా దేవుడు అలాగే ఇచ్చాడు అవకాశం. కనుక క్రీస్తు రాకడతో పని ముగుస్తుంది. కనుక ఈ పని చేయటానికి ఎవరిని నియమించుకోవాలనుకుంటున్నాడు? పనిని త్వరగా చేయించుకోవాలనుకుంటున్నాడు యజమాని. అవునా కదా? పనిని యజమానుడు ఏమనుకుంటున్నాడు? త్వరగా చేయించుకోవాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు చివరగా నష్టపోవడం కన్నా చివరగా కొద్ది ఎక్కువ ఇచ్చైనా సరే ఏం చేయొచ్చు? పని చేయించుకోవచ్చు కదా. ఇది యజమాని యొక్క ఆలోచన. నష్టపోకూడదు, చేసిన పని నష్టపోకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. కనుక ఏం చేస్తున్నాడు? పగలు అనేది దేనికి సూచిస్తుందంటే ఖచ్చితంగా క్రీస్తు ఆగమనానికి, పునరాగమనానికి సూచన. మొదటి రాకడికి, రెండవ రాకడికి. ఉదయం 6 గంటలు మొదటి రాకడ అనుకుంటే చివరి 6 గంటలు ఏంటిది? రెండవ రాకడికి. అవకాశం లేదు, ప్రపంచానికి అవకాశం లేదు. కనుక ఈ అవకాశాన్ని ఏం చేయాలి? మనుషులంతా సద్వినియోగం చేసుకోవాలంటే ఆయనకి ఎవరు కావాలి? పనివారు కావాలి. ఇది ఆయన మనసులో ఉన్న ఉద్దేశం. పరలోక రాజ్యం యజమానుడితో ఎందుకు పోల్చారంటే, యజమానుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఇది ఆలోచిస్తున్నాడు. ఇది ఆయన యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశంగా ఏం చేశాడు? ఉదయం 6 గంటలకు వెళ్ళారు. ఎవరిని పిలిచాడు? ఇది కూడా ఆలోచించాలి మనం. ఎవరిని పిలిచాడు? నిద్రపోతున్న వారిని పిలిచాడా? ఇంట్లో కూర్చున్న వారిని పిలిచాడా? ఎవరిని పిలిచాడు? అక్కడ ఎవరు పిలిచాడు ఉంది? ఎవరు పిలిచాడు? చివరికి 5 గంటలకు కూలీకి వచ్చిన వారిని పిలిచినప్పుడు, అయ్యా మీరు కూలికి వెళ్ళలేదంటే ఏమన్నారు వాళ్ళు? అయ్యా మమ్మల్ని ఎవరు కూడా కూలికి పిలవలేదంటే పని చేద్దాం అనుకునే వారిని పిలుస్తున్నాడా, లేకపోతే ఖాళీ కూర్చున్న వాళ్ళు పిలుద్దాం అనుకుంటున్నాడా? అది కూడా ఆలోచించాలి. పనివారి విషయంలో దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు? అవునా కదా? చివరి 5 గంటల వరకు అక్కడ ఎవరైనా కూర్చుంటారు? ఎవరన్నా? మీరు ఎన్ని గంటల వరకు చూస్తారు? మీరు అవునా కదా? మనం ఎక్కడికి వెళ్తాం? అడ్డా మీదికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఉదయం 6:30కో 7 గంటలకు వెళ్తాం. వెళ్ళి ఎంతవరకు వెయిట్ చేస్తారు మీరు? 9:30, 10, 5 గంటల వరకు ఎప్పుడైనా వెయిట్ చేశారా? 12 లేదు కదా? 10:30 దాటిందంటే మనం ఏమనుకుంటాం? ఇంకెవరు పిలవరని వెళ్ళిపోతాం. అవునా కదా? ఇంకెవరు పిలవరని వెళ్ళిపోతాం మనం. కానీ ఈ 5 గంటలకు వచ్చినప్పటికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నారు. అంటే పని చేయాలి అని ఆశ వీళ్ళలో ఉంది. నిజమా కదా? లేకపోతే ఏమైపోయే వాళ్ళు? ఈరోజు మనకి పని దొరకలేదు కనుక ఇంటి పనో లేదా రెస్ట్ తీసుకుందామని వెళ్ళిపోతారు. కానీ 5 గంటలకు వచ్చే సమయానికి కూడా వాళ్ళు ఇంకా అక్కడే ఉండి ఏమంటున్నారు? అయ్యా మమ్మల్ని ఎవడూ కూలికి పెట్టుకోలేదు అంటున్నారంటే యజమానుడు ఎవరిని పిలుస్తాడు? పని చేయాలనుకునే వాడినే పిలుస్తాడు. అవును కదా? బలవంతంగా ఎవరిని పనికి పిలవడు. అవును కదా? ఎవరికి ఇష్టం ఉండాలి? పని చేయడానికి మనము సిద్ధపడి ఉంటే ప్రభు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తాడు మనల్ని.
కనుక ఇక్కడ పనివారి స్వభావం కూడా ఆలోచిస్తే వాళ్ళు 5 గంటల సమయం అయినప్పుడు కూడా అక్కడే ఎందుకున్నారంటే ఆ పూర్తి సమయము పని కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి పని ఉందన్న విషయం తెలియదు. ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా అవునా కదా, మనతో కూడా ఉండొచ్చు, అవునా కదా, ఇంకా అవిధేయులుగా బ్రతుకుతున్నా కానీ ఇంకా వాళ్ళు కూడా చివరి దశలో వాళ్ళు పని చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక 9, 6, 9, 12, 3, 5 ఇవన్నీ దేనికి సూచిస్తున్నాయంటే ఇంకొక రకంలో ఆలోచిస్తే వయసు కూడా ఆలోచించుకోవచ్చు, అవునా కదా. వయసును బట్టి కూడా ఉదయం 6 గంటలు అన్నప్పుడు యవన కాలంలో కొంతమంది పనిలోకి రావచ్చు, మధ్య వయసులో కొంతమంది పనిలోకి రావచ్చు, వృద్ధాప్యంలో కూడా కొంతమంది, ఎందుకంటే అప్పటి వరకు ఎవరు వాళ్ళని పిలవలేదు, అవునా కదా. పిలిచుంటే పని చేసి ఉండేవాళ్ళు, కానీ ఎవరు వారిని పిలవకపోవడం వలన వాళ్ళు ఎవరు కూడా పని చేయలేదు. అంటే ఇప్పుడు వయసును బట్టి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో మనం ఏం చేయబడ్డాం, పని కొరకు పిలువబడ్డాము. అలా పని కొరకు పిలువబడినప్పుడు మనము పనిని బాధ్యతగా చేయాలి, అవునా కదా. కనుక కొంతమంది ఇంకా చాలామంది బయట ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా సువార్త తెలియని వాళ్ళు ఉన్నారు, పని అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఇక్కడ వయసును బట్టి ఆలోచించినా కానీ ఇంకా పనిలోనికి రాని వారు, ఇంకా వయసు గతించిపోతున్నా ఇంకా తెలియని వారు ఇంకా చాలామంది ఈ భూమి మీద ఉన్నారు. కానీ వాళ్ళు ఒక ఆలోచన నీడిది, నిజంగా దేవుడు పిలిస్తే ఖచ్చితంగా ఆ వయసులో కూడా ఏం చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు పని చేసాం కదా మనం, యవ్వన కాలం అంతా పని చేసాం, యవ్వన కాలం అంతా పని చేసి చివరిలో వృద్ధాప్యంలో వచ్చిన వాడికి సమానము మనకి సమానం అన్నాడు అనుకోండి, మీరేమంటారు? ఏమంటాం మనం? సనుక్కుంటారా? యవ్వనంలో వచ్చాడు, మనల్ని 10 సార్లు దెబ్బలు కొట్టాడు, చివరి వృద్ధాప్యంలో ఒప్పుకొని మారు మనసు పొంది వాడు కూడా మన పరలోకంలో మనతో పాటు ఉన్నాడు అనుకోండి, మీరేమంటారు? నేను ఎంత సహించాను వాడిని, చివరికి ఇంత సహిస్తే చివరికి నన్ను కొట్టినోని నా పక్కన కూర్చోబెట్టాను అంటారా? అవునా కదా. ఇక్కడ మనం ఆలోచించాల్సిన రెండో విషయం ఏంటంటే పరలోకము అనేది అందరికీ సమాన హోదా కల్పిస్తున్నటువంటి అవకాశం, అవునా కదా. అక్కడ అందరూ సమానమే. కనుక పరలోకములో అందరూ సమానమే అన్నప్పుడు ఇక్కడ నువ్వేం చూస్తున్నావు? వ్యత్యాసం చూస్తున్నావు, నువ్వు సమానత్వం చూడట్లే, నిజమే కదా. దేవుని రాజ్యంలోనికి వచ్చిన వారు ఏం చూడాలి? సమానత్వం చూడొద్దు. ఇక్కడ ఏ విషయంలో? పని విషయంలో. మనం ఏం చూస్తాం? నేను ఎంత చేశాను అన్నాం అనుకోండి, వరద వచ్చి కొట్టబోద్ది, గాలి తుఫాను వచ్చి కొట్టబోద్ది. ఎందుకు? నువ్వు ఎంత చేసినా అందరినీ సమానంగా చూడాలనుకునే స్వభావం ఎవరిది? దేవునిది. నువ్వు ముందొచ్చినా సరే చివరొచ్చినా సరే అందరినీ ఒక్కటి చేసి సమానంగా అందరికీ ఆ ఫలాలు అందాలనేది ఎవరి ఉద్దేశం? ఇది దేవుని ఉద్దేశం, అవునా కదా. నువ్వు ముందొచ్చి ఇంత పని చేసి ఇంత ఎత్తు ఎదిగినా చివరిలో వచ్చినోడు గింతే ఉన్నా అందరికీ సమాన ఫలం అందాలన్నది ఎవరి ఉద్దేశం? కానీ నీకు మాత్రం ఎలా అనిపిస్తుంది? నాదెందుకు ఇవ్వాలి, నాదెందుకు కోల్పోవాలి, ఇంత చేసిన నేను చివరిగా వచ్చిన వాడితో సమానం ఎందుకు అవుతాను? వాళ్ళు కూడా సనిగింది అదే, అవునా కదా. ముందు నుంచి ఉన్నాం మనం, ఆల్రెడీ ఉన్నామా లేదు ఇక్కడ? అంటే ఎక్కడున్నాం మనం? దేవుని సంఘంలో ఉన్నాం, అంటే పని కొరకు పిలువబడ్డాం ఆల్రెడీ. పని కొరకు పిలువబడిన వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఎంత పని చేసినా చివరి వరకు వచ్చిన వాడు కూడా చిన్న పని చేసినా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అందరినీ సమానము చేయాలనుకుంటున్నాడు. నువ్వేం చూస్తున్నావంటే నీ కష్టాన్ని చూస్తున్నావు, కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? పనినంతటిని చూస్తున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? పని అంతటిని చూస్తున్నాడు. మీకు అర్థం కావాలంటే మళ్ళీ ఒక 5 ఎగ్జాంపుల్ చెప్తా. ఆల్రెడీ ఇదివరకు చెప్పాను కానీ మళ్ళీ ఇప్పుడు ఉపయోగపడుతుంది చూడండి. ఒక క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, ఎంతమంది ఉంటారు ప్లేయర్స్? 11 మంది ఉంటారు కదా. చివరి 4 కానీ 5 కానీ ఎవరుంటారు? బౌలర్లే కదా. వాళ్ళకి బ్యాటింగ్ పట్టడం వచ్చా? బ్యాటింగ్ చేస్తారా? వాళ్ళు జట్టును గెలిపిస్తారా? కనీసం గెలిపిస్తారా? గెలిపించేంత ఆట తీరు ఉందా వాళ్ళకి? లేదు.
వాళ్ళ నైపుణ్యం ఏంటిది? బౌలింగ్ మాత్రమే, బ్యాటింగ్ కాదు. అవునా కదా? మరి ఇప్పుడు చివరి 11వ వాడు ఉంటాడు చూసారా, ఆ వికెట్ ఇంపార్టెంటా కాదా? అవునా కదా? నువ్వు వికెట్ పోకుండా ఆపు నేను కొడతానన్నాడు అనుకోండి, వాళ్ళు లేకుండా నేను ఎంత కొట్టినా వేస్టే కదా. ఇప్పుడు గెలిపించింది ఎవరు? ఇద్దరు. గెలిపించింది ఎవరు? అవునా కదా? ఇప్పుడు విజయం అనేది అందరికీ దక్కాలంటే చివరి వాడికి వచ్చి ఒక్క రన్ కొట్టినా ఇప్పుడు గెలిచినట్ట కదా. నేను 100 కొట్టానంటే కొట్టు, గెలవకపోతే ఏం లాభం? ఫైనల్లో గెలవాలా వద్దా? గెలవాలి. గెలవాలంటే ఏం చేయాలి? ఆ ఒక్క రన్ కొట్టినా చాలు. చివరికి వచ్చి ఒక్క రన్నే కొట్టాడు, నేను 170 కొట్టానంటే దాని ఫలితం ఏంటి? కప్ అనేది దక్కాలంటే, ఫైనల్లో కప్ అనేది దక్కాలంటే ఏం చేయాలి? నువ్వు 170 కొట్టినా చివరిగా ఒక్కడు కొట్టి గెలిపిస్తేనే. మరి ఇప్పుడు అందరికీ సమానంగా ఆ కప్పును అందుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? నువ్వు 170 కొట్టినా చివరికి వాడు ఒక్కటి కొట్టినా అందరూ ఈక్వల్ అనే భావన అనేది అందులోకి రావాలి. అవునా కదా? నువ్వు గెలుపు కోసం ఎంత ప్రయత్నం చేసావో ఆ ప్రయత్నం అంతా వాడు ఒకటి కొట్టకపోతే ఏమైపోద్ది? అవునా కదా? ఇలాంటి సందర్భాలు ఎన్ని చూస్తుంటాం. మ్యాచ్ 40 ఓవర్ల వరకు ఇంకా అసలు ఈజీ గెలుస్తాం అనుకునే కాస్త ఏమైపోతారు? ఓటమి దశలోకి వెళ్ళిపోతే అప్పుడు చివరిలో బౌలర్ వచ్చి కొడతాడు, ఊపుతాడంతే, అది అబోద్దంతే, గెలిపిస్తాడు. ఇప్పుడు విజయం అనేది దేవుడు చూస్తున్నాడు. అవునా కదా? కొట్టిన రన్స్ ఏమో నువ్వు చూస్తున్నావు. అవునా కదా? ఇప్పుడు రన్స్ సరిపోతాయా? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? నీకు సమానత్వం కావాలనుకుంటే ఈ భూమి మీద నువ్వు అసలు దేవుని మనసు అర్థం కాకపోతే సమానత్వం నీకు దొరకదు. అదే కదా చెప్పింది అక్కడ. ఇంతకుముందు చెప్పాడు ఏంటి? ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు? పోల్చుకుంటున్నారు. అసలు మనకేమి ఇస్తానన్నాడు? మనందరికీ పిలిచినప్పుడు ఏమి ఇస్తానన్నాడు? నిత్యజీవం కదా, నీకు ఇస్తానన్నాడు కదా. మరి నీకెందుకయ్యా ఇంకొకరితో పోలిక? నీ పని నువ్వు చేయరాదు? నీకు కావాల్సింది ఏమి ఇస్తానన్నాడు? అవునా కదా? ధ్యానారం నీకు ₹1 ఇస్తానన్నా ప్రారంభం వచ్చినోడికి, చివరి వచ్చినోడికి ఏమి ఇస్తానన్నాడు? అనే కదా, అదే కదా ఇస్తానన్నాడు. మనందరికీ ఏమి ఇస్తానన్నాడు? పరలోకం ఇస్తానన్నాడు కదా. ముందు వచ్చిన వాడికైనా చివరి వచ్చినోడికైనా ఏమిస్తాడు? అందరికీ మరి కప్పిస్తాడు కదా. అందరికీ పరలోకం ఇస్తానన్నప్పుడు నువ్వేం చూస్తున్నావు? నేనంత పని చేశానని చూస్తున్నావు నువ్వు. అవునా కదా? ఎందుకు చూస్తున్నావు? నువ్వు పోల్చుకుంటున్నావు కాబట్టి. నిజమా కదా? ఏం చేశాం మనం? పనిని పోల్చుకున్నాము గనక పోగొట్టుకుంటున్నారు. అక్కడ ఇద్దరు కూడా దేవుని ఏం చేశారు తెలుసా? అక్కడ పనివారు ఏం చేశారు? వారితో మమ్మను సమానము చేసితివే అంటే వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? మేము ఎప్పటికీ సమానము కాము. మరి దేవుడి స్వభావం ఏంటిది? మరి మంచివారి మీదను చెడ్డవారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను అందరి మీద ఆయన ఈ భూమి నిలుచున్నంత వరకు మనుషులను ప్రేమించే విధానం ఒకే రకంగా ఉంటుంది. అవునా కదా? సమానంగా ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? సమానంగా ఇంకొకరిని ప్రేమించలేకపోతున్నాము గనక నిజంగా దేవుని మనసు మనలో ఉందా? యజమానుని మనసు ఉందా అసలు వాళ్ళలో? లేదు కదా. అదే అక్కడే దేవుడు ఎలా కనబడుతున్నాడు? వాళ్ళకి ఎలా కనబడుతున్నాడు? మాతో సమానము చేసితివి అంటే మేము సమానం కాదు వాళ్ళకి అన్నప్పుడు మాకేం చేసావు? సమానత్వం లేకుండా చేసావు. అప్పుడు కింద యజమానుడు అన్నాడు, నీకు ఇస్తానన్నది నీకు ఇచ్చానా లేదా? ఇచ్చాను కదా. నీకు నేను అన్యాయము చేయలేదే అని దేవుడు అంటున్నాడు. న్యాయం చేశాను కదా, నీకు ఎంత ఇస్తానో అది ఇస్తున్నాను కనుక నీకు అన్యాయం చేశానా నేను? అన్నా కదా. అంటే దేవుని దృష్టిలో రెండు జరుగుతున్నాయి. ఏడిది? సమానత్వము అందరికీ అందుతుంది, న్యాయము అందరికీ జరుగుతుంది. సమానత్వం ఎక్కడుంది? పరలోకములు అందరికీ సమానత్వం ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా? మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఇక్కడ ముందు వచ్చిన వారు తర్వాత వచ్చిన వారిని మళ్ళీ ఆలోచించండి. ముందొచ్చిన వారు
తర్వాత వచ్చిన వాళ్ళని ఆలోచించినప్పుడు ముందు వచ్చిన వారు ఇశ్రాయేలీలు, చివరి వచ్చిన వాళ్ళు మనం. ఇప్పుడు సమానమా కాదా? అట్లెట్లా అంటే అందరిని సమానం చేశాడా లేదా? ఎలా చేశాడట? క్రీస్తు నందు ఏం చేశాడు? ఇంకా ఒక మంచి మాట ఉంది, చూపిస్తాను. ఉభయులను ఏకం చేశాడంటే, ఒక్కటి చేశాడంటే ఈక్వల్ చేశాడు. ముందు వచ్చిన వాళ్ళని చివరి వచ్చిన వాళ్ళని ఏకం చేశాడా లేదా? ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళని కూడా ఏం చేస్తాడు? ముందు వచ్చిన అబ్రహాంతో వాళ్ళు కలిపి ఏం చేస్తాడు? ఈక్వల్ చేస్తాడు. అది దేవుని నీతి, దేవుని న్యాయం, దేవుని సమానత్వం. కానీ మనుషుల సమానత్వమును బట్టి ఆలోచించామనుకోండి, దేవుడు ఏమవుతాడు? అన్యాయస్తుడు అవుతాడు. సమానత్వం చూపించని వాడు అవుతాడు, పక్షపాత అవుతాడు. అవునా కదా? మరి దేవుడు పక్షపాత, అన్యాయస్తుడా? నీ దృష్టిలో నువ్వు ఆలోచిస్తున్నావు కనుక నువ్వు ఒక పనికొచ్చి ఆ పని కంప్లీట్ చేస్తేనే కదా నీకు జీతం వచ్చేది. మరి ఆ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇస్తాడా జీతం? ముందు ఇస్తాడా? అదే కదా మనకు అర్థం కావాల్సింది అక్కడ. అవునా కదా? మనుషులందరికీ జీతం ఎప్పుడు ఇస్తాడు? మనకు తెలిసిన భాషలో, బైబిల్ ప్రకారం ఎప్పుడు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 5:10. అవి మంచివైనా చెడ్డవైనా దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివారు పొందునట్లు మనమందరము ఎవరి ఎదుట నిలబడాలి? అవునా కదా? తీర్పు దినమందు క్రీస్తు ఎదుట నిలబడాల్సిందే కదా అందరం. అవునా కదా? అంటే అంత కంప్లీట్ అయిన తర్వాత పని మొత్తం క్రీస్తు ద్వారా ఎవరికి అప్పగిస్తాడు? దేవునికి అప్పగిస్తాడు. క్రీస్తు ఎవరికి అప్పగిస్తాడు? దేవునికి అప్పగిస్తాడు. పని కంప్లీట్ అవ్వకుండా ఎవరైనా జీతాలు ఇస్తారా? ఇవ్వరు కదా? పని కంప్లీట్ అయిన తర్వాత పని అందరిది అన్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు? పని నాది ఇంత అని అనుకున్నావు అనుకో, దేవుని స్వభావం మనలో లేదు. ఏం చేయాలి? దేవుని స్వభావంలోనికి వెళ్ళాలంటే ఇతనేమనుకున్నాడు? దేవుడు అందరిని సమానంగా చూస్తున్నాడు గనక నేను ఆల్రెడీ పొందుకుంటానికి సిద్ధంగా ఉన్నప్పుడు పొందుకోలేని వారికి దానిని ఇవ్వాలి కదా. ఇస్తే నా ద్వారా ఒకడు, మనం ఆలోచించే ఆలోచన, నేనెందుకు ఇవ్వాలి అందరికీ సమానంగా ఉన్నప్పుడు? నేనెందుకు నష్టపోవాలి నాది అతనికి ఇచ్చి? ఇది మన ఆలోచన. దేవుని ఆలోచన ఎలా ఉంది? ఆల్రెడీ నేను పొందుకుంటానికి సిద్ధంగా ఉన్నప్పుడు పొందుకోలేని వారికి నా కలిగినది ఇస్తే అతను కూడా పొందుకుంటాడు కదా. ఇది ఎవరి ఆలోచన? దైవిక ఆలోచన. అవునా కదా? ఇప్పుడు సమానత్వం ఆలోచించామనుకోండి, ఇతనికి న్యాయం జరుగుతుందా? న్యాయం జరగదు. ఫలం అందుతుందా? ఫలము అందదు. కనుక దేవుని కోణంలో ఆలోచించండి, అందరూ కూడా అనుభవించాలి ఫలాలు. అందుకోసం కదా ప్రారంభం నుంచి ఎంతమంది కష్టపడ్డారు. అవునా కదా? ఎంతమంది ఏ విధంగా కష్టపడ్డారో చూడండి. ఎంతమంది వాళ్ళ రక్తాన్ని చిందించారో ఆలోచించండి. అపోస్తులు ఎంతమంది తమ ప్రాణాలు పెట్టారు భయంకరంగా. ఎందుకు వాళ్ళు అంతగా హతసాక్షులు అయ్యారు? ముందు వచ్చిన వారు, అంతే కదా? ముందు నడిపించిన వారు వాళ్ళు. ఈరోజు మనం సురక్షితంగా ప్రశాంతంగా, ఒకవేళ ఎవరైనా ఏదైనా అన్నా కానీ మనం గొడవ పెట్టుకునే రేంజ్లో ఉన్నాం. అవునా కదా? బయట వాళ్ళు ఏమన్నా అంటే. కానీ ఒకనాడు ఇది ఉందా? భయపడి దాక్కొని సువార్త చేసేవాళ్ళు, భయపడి దాక్కొని తిరిగేవాళ్ళు. వాళ్ళు ఈరోజు స్వతంత్రంగా ఉన్నాము అంటే వాళ్ళ వల్లనే కదా. వాళ్ళు మనకు ఆ స్వేచ్ఛనిచ్చారు. ఒకరి ద్వారా ఒకరు ఏం చేశారు? ఈరోజు సమానత్వం అనేది దొరికింది. ఆ రోజు ఆ సమానత్వం వాళ్ళకి దొరకలేదు. దొరికిందా? సమాజంలో మేము కూడా క్రీస్తుని బట్టి అందరం సమానం అనుకున్నారు? అందరూ అనుకోలేదు. వివక్ష చూపించారు, చంపారు. అయినా సరే మనల్ని అందరినీ ఏం చేశారు? సమానత్వంలోని ప్రస్తుత సమాజానికి నడిపించారు.
అవునా కదా? ఇప్పుడు వారిని బట్టి చూస్తే హతసాక్షులుగా ఉన్నవారు మనం హతసాక్షులుగా ఏమైనా మారుతున్నామా? లేదు. మనం భక్తిని కొనసాగిస్తూ మనం గొప్పవాళ్ళమని ఫీల్ అవుతుంటే మరి వాళ్ళని బట్టి చూస్తే వారికి న్యాయం జరుగుతుందా? కానీ దేవుడు అలా చూడట్లేదు. ప్రతి వ్యక్తికి దేవుడు ఇవ్వాలనుకుంటున్నది ఏంటిది? పరలోకము. దాన్ని పొందుకోవడానికి మనం ఏం ఆలోచిస్తున్నాం? అదే ఆలోచించండి మీరు. దానికి నేను అర్హత పొందుకుంటున్నానా లేదా, అది మాత్రమే మనం ఆలోచించాలి. కానీ ఎవరెంత చేశారని పోల్చుకున్నారనుకోండి, చివరికి వీళ్ళు ఏమైపోయారు? వీళ్ళ పని ఏమైపోయింది? నిలిచినట్టు అవుతుందా? పని నిలుస్తుందా? నిలవదు. కారణం ఏంటి? సనుగులు ఉన్నాయి. అవునా కదా? సనుగులు ఉన్నాయి కనుక పని నిలవదు. ఎందుకంటే సనుగుతో పని చేస్తే మనుషులు జీతం ఇస్తారు, దేవుడు ఇస్తాడా? మీకు ఇష్టం లేకపోయినా పని చేస్తే ఇక్కడ ఇస్తారు జీతం, దేవుడు ఇస్తాడా? ఎలా చేయాలి దేవుని దగ్గర? ఎలా చేయాలో చూడండి. పేతురు రాసిన పత్రికలో చివరిగా ఈ వచనం చూసి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. బలిమి అంటే అర్థం ఏంటి? బలవంతంగా పని చేస్తే చేసేటట్టుగా కాకుండా బలిమి చేత ఎవరో ఒకరు ఫోర్స్గా నువ్వు చెయ్యాలి అన్నంత వరకు చేయటం, తర్వాత కూర్చోవడం కాకుండా బలిమి చేత కాక ఎలా చేయాలి మీరు పని? మీకు ఎంత మోపినా ఎలా మోపినా దేవుడు ఎలా మోపుతాడు? మీరు మోయగలిగినంతే భారం మోస్తాడు కానీ మోపిస్తాడు, కానీ అంతకంటే ఎక్కువైతే మోపించాడు. గనక మీ మీద ఎక్కువ భారం పెట్టబడింది కదా అని చెప్పేసి మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నేను గొప్పవాడిని అనుకోవడానికి అసలు లేదు. అవకాశం ఇవ్వకండి. ఎలా చేయండి? బలిమి చేత కాక దేవుని చిత్తాన్ని ఆలోచించండి. మేమందరము కూడా ఒక పనిలో పాలిభాగస్తులం. అంతే కదా? మేమందరము ఒక పనిలో పాలిభాగస్తులం. పని ఎవరిది? దేవునిది. నేను చేస్తున్నది ఎవరి పని? నేను చేస్తున్న దేవుని పని అనే గుర్తుందనుకోండి, సమానత్వాలు వాటాలు వస్తాయా? ఎప్పుడు వస్తాయి మనకి? ఇది నా పని అనుకున్నప్పుడే వస్తుంది. అవును కదా? నా పనిని మర్చిపోయి ఏ పని అని గుర్తుపెట్టుకోవాలి మనం? ఇది దేవుని పని. దేవుని పనిని చేయటానికి దేవుడు ఏం చేశాడు? నాకు ఇంత సామర్థ్యమును అనుగ్రహించాడు కనుక నేను చేస్తున్నాను. కొంతమందికి సామర్థ్యం లేని వారికి తక్కువ పని చేసినా వారిని కూడా ఏం చేస్తున్నాడు? సమానంగా చూస్తున్నాడు. నేను కూడా వారిని ఎలా చూడాలి? సమానంగా చూడాలి. వారికి కూడా ఫలం దక్కాలంటే, వారికి కూడా న్యాయంగా దక్కాలంటే దేవుని దృష్టిలో వారిని కూడా నాతో సమానుని చేయాలి. అందుకోసం దేవుని చిత్త ప్రకారముగాను ఎలా చేయాలి? సనుగుతూ కాదు. ఎలా చేయాలి? ఇష్టపూర్వకముగా. అంటే నీకు ఎంత కష్టమైన పని అప్పచెప్పినా కానీ దానిని ఇది నాకు దేవుడు అప్పగించిన పని అని ఎలా చేయాలి? ఇష్టముతో చేయాలి. ఇష్టం లేకుండా ఏ పని అయినా చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. అంటే నీ ముఖమే నువ్వు చేసే పని చెప్తుంటుంది. అవునా కదా? భారం అనిపించినా నీకు ఇష్టమైతే ఎలా చేస్తావు? ఆనందిస్తూ చేస్తావు. తేలికైనా నీకు ఇష్టం లేకపోతే భారంగానే అనిపిస్తావు. కనుక ఇష్టపూర్వకముగాను. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఫలాలు అందరికీ సమానం అని దేవుడి ఉద్దేశం. నువ్వేమంటున్నావు? లేదు నాకు ఫలాలు ఎక్కువ కావాలి. అంతే కదా వాళ్ళ ఉద్దేశం. నాకు ఫలాలు ఎక్కువ కావాలంటే ఏం ఆలోచిస్తున్నావు మనం? నీకు ఎంత ఇస్తానన్నాడు, నువ్వెంత ఆలోచిస్తావు? ఎంత ఇవ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు ప్రారంభంలో ఎంత ఇస్తానంటే వచ్చావు, ఇప్పుడు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు? ప్రారంభంలో ₹1/2, ఇప్పుడు ఎంత అంటున్నావు? ₹6 అన్నావు. అంటే ఇప్పుడు దుర్లాభం ఆలోచించింది నువ్వా దేవుడా? నువ్వే కదా. కనుక నీకేమి ఇస్తానన్నది గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకొని పని చేయి. కనుక అలా గుర్తుపెట్టుకొని పని చేస్తే నువ్వు ముందు వచ్చినా చివరి వచ్చిన వాడిని కూడా నువ్వు ప్రేమించగలవు, సమానంగా చూడగలవు, న్యాయంగా అందరికీ ఫలాలు అందించాలి. ఇది దేవుని పని అర్థం చేసుకుంటారు. అందుకోసమే దుర్లాభేక్ష కాకుండా ఎలా చేయాలి? మళ్ళీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అదే కదా అక్కడ పనివారం ఉంది. సిద్ధంగా 5 గంటల వరకు కూడా ఎందుకు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు? అవునా కదా? 5 గంటల వరకు అంటే ఇంకా గంటే అనుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. 5 గంటల సమయం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరైనా పని ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారంటే పని కొరకు తీక్షణంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. పని ఎవరికి ఇస్తారు?
ఎవరికి అప్పచెప్తాడు? సరే కదా, నా నిమిత్తం ఎవడు పోవునంటే ప్రభువా నేనున్నానన్నోడికి ఇస్తాడు. నువ్వు బోరా అంటే పని జరుగుతుందా? జరగదు. అందుకోసం సిద్ధ మనసుతో మీరు ప్రతి విషయంలో కూడా ఏదైనా సరే, మందకు పైన ఉన్న వాళ్ళు కావచ్చు, మందకు కింద ఉన్న కావచ్చు, కాపరులు కావచ్చు, ఎవరైనా సరే పనిని ఎలా చేయాలి? ఈ కోణంలో చేయాలి. చేస్తే ఫలాలు అందరికీ సమానంగా వస్తాయి. ఫలాలు అందరికీ సమానం అవుతాయి. అప్పుడు నువ్వు సమానత్వమును, న్యాయమును కనబరిచిన వాడవు. అంటే దేవుని మనస్సును కలిగి ఉన్నవాళ్ళు. వాళ్ళు దేవుని మనస్సు కలిగి ఉన్నారా? ఇశ్రాయేల్ యూదులు చూస్తున్నాం కదా, మిగతా వాళ్ళని ఎలా చూస్తున్నారు? వాళ్ళు నువ్వు పాపిపోయిన మనుష్యుడివి అంటారు. అవునా కదా? కనుక మనుష్యులను సమానంగా చూడలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము అబ్రహాము సంతానం అనే ఫీలింగ్, మేము గొప్పవారం. అందుకోసమే ఈ కారణం చేతనే అక్కడ చెప్పాడు, మొదటి వారు ఏమైపోయారు? కడపడి వారు అయ్యారు. కడపడి వారు ఏమైపోయారు? చివరిగా ఒక్క రన్ కట్టినోని ఏం చేస్తున్నారు? ఎత్తుకొని తిప్పుతున్నారు గ్రౌండ్లో. 170 కట్టినోడు నడుచుకుంటూ వస్తున్నాడు. నిజమా కాదా? ఎవరు ఎత్తుకుంటారు చెప్పండి? 170 కొట్టినోడు ఉన్నాడు అదే గ్రౌండ్లో. చివరిగా 10వ వికెట్గా, 11వ వికెట్గా ఒక్క రన్లు కొట్టినోడు ఉన్నాడు. ఇప్పుడు 11వ రన్ ఒక్క రన్ కొట్టి గెలిపించగానే ఏం చేస్తారు చెప్పండి? ఎవరు ఎత్తుకుంటారు? అవునా కదా? ఇప్పుడు అదే జరుగుతుంటే వాళ్ళకి ఏం కలుగుతుంది? అసూయ కలుగుతుంది. సమానత్వం ఎక్కడ ఆలోచించాలి? మీరు చేసే పనిలో కాదు, పొందే ఫలాలు ఆలోచించాలి. దేవుడు ఎక్కడ ఆలోచిస్తున్నాడు? సమానత్వం, న్యాయం ఎక్కడ ఆలోచిస్తున్నాడు? ఈ భూమి మీద కాదు. ఎక్కడ ఆలోచిస్తున్నాడు? అంతే కదా? ఇప్పుడు మీరు ఆలోచించండి. చివరిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక తండ్రి కష్టపడి ఇంట్లోకి సామాన్లు తీసాడు, అమ్మ వండింది. అవునా కదా? ఇప్పుడు ఇంట్లో సంపాదించకపోయినా, వంట చేయకపోయినా మనతో పాటు మన పిల్లలు కలిసి తింటారా లేదా? వాళ్ళకి సమానమా తక్కువ? అవునా కదా? సమానమే కదా. వాళ్ళు పని చేయకపోయినా, ఒకవేళ వాళ్ళ సంపాదన లేకపోయినా ఏం చేస్తాం? గిన్నె పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? వాటాలు వేస్తారా? నేను 12 గంటలకు పని చేశాను కాబట్టి నాకు ఇంత, నువ్వు ఏ పని చేయలేదు కాబట్టి ఇంత అంటారా? ఫలాలు అందరికీ సమానం. అది ఎవరి మనసు? మరి మీ కుటుంబంలో ఈ సమానత్వం చూసి, దేవుని పనిలో మనుషుల ఆలోచనతో సమానత్వం చూస్తే నిజంగా మనం ఇంత చేసినా కానీ ఏమైపోతుంది? పని నష్టపోతాం. మనం పని ఉంటుంది, పని నిలుస్తుంది, కానీ మనం నష్టపోతాం. పని నిలుస్తుందా నిలవదా? పని నిలుస్తుందా నిలవదా? పని నిలిచిపోతుంది, మనం నష్టపోతాం. మరి మన ఇంట్లో మన పిల్లలకి సమానంగా అందరికీ వాటా ఇస్తున్నప్పుడు దేవుడు కూడా ఏమనుకుంటున్నాడు? ఫలాలు అందరికీ సమానం. కాకపోతే కొంతమంది అర్థసాక్షులు గాను, కొంతమంది చెదిరిపోయిన వారు గాను, కొంతమంది ఇళ్లలో దాక్కున్న వారు గాను, కొంతమంది గుహలలో కొండల్లో తిరిగిన వారు గాను, కొంతమంది ధైర్యంగా ప్రకటించిన వారు గాను, కొంతమంది ప్రశాంతంగా స్వేచ్ఛగా మాట్లాడుకునేవారు గాను, ఇంకొంతమందిని ధైర్యంగా సమాజంలో నిలబడి ఏం చేస్తున్నారు? కొంతమంది స్వేచ్ఛ ఉందా లేదా? ఎందుకు మాకు అవకాశం కల్పించారని అడిగేందుకు గాను. వీటందరికీ మూలం నుంచి అందరూ పని చేయడమే కారణం. వాళ్ళు పని చేయకపోతే, ఆ ఇబ్బంది పడకపోతే మనకు ఈ స్వేచ్ఛ వస్తుందా? రాదు. కనుక వీటంతటిని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి డిగ్రీ చేశాడు అనుకోండి, 7 చదవకుండా డిగ్రీ చేస్తాడా? 8, 9, 1, 2, 3 దేనికి విలువ? డిగ్రీ అంటే మన పరిభాషలు ఎంత? 15 కదా. 15కి విలువ, 1కి విలువ. నీ సర్టిఫికేట్ అంటే ఏమిస్తావు? 1 నుంచి 15 ఇస్తావా? 15 ఇస్తావా? 1 నుంచి 15 ఇస్తావా? మెమోలు 15 మాత్రమే ఇస్తావు. నీ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ. అప్పుడు ఏమి ఇస్తావు? డిగ్రీ మెమో ఇస్తావు. తర్వాత ఇంటర్ అంటే ఏమి ఇస్తావు? మరి 1 నుంచి 10 9 ఏమైపోవాలి మరి? అవన్నీ నిన్ను అక్కడికి నడిపించడానికి వాళ్ళు దారపోసినవి అన్నట్టు. మనల్ని కూడా అక్కడికి నడిపించడానికి ఎంతోమంది ఏం చేశారు? తమ జీవితాల్ని దారపోసారు. కానీ అందరికీ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు
పరలోకము సమానముగా ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆ 20వ అధ్యాయంలో ఎవరి మనసు అర్థం కావాలి మనకి? దేవుని మనసు. ద్రాక్ష తోట అని అనుకోండి, సంఘంలో పని లేదు, సంఘం ద్రాక్ష తోట కాదు, అక్కడ లోకమే ద్రాక్ష తోట. పనివారు పిలువబడిన వారు, అనగా మనం ఏర్పరచబడిన వారు మనం. గృహ నిర్వాహకుడు యేసుక్రీస్తు ప్రభువు, యజమానుడు దేవుడు. కనుక కడపటివారు మొదటివారు, మొదటివారు కడపటివారు అవ్వకుండా ఉండాలంటే మీరు పని చేస్తున్నప్పుడు, మీరు ఏదైనా దేవునికి అని చేస్తున్నప్పుడు, దేవునిది అని చేస్తున్నప్పుడు దేవుని పనిలో పాలి భాగస్తున్నాను అనుకోండి తప్ప దేవుని పనిలో నేను ఇంత చేశానని వాటాలు వేయకండి. అలా వాటాలు వేస్తే ఏమవుతుంది? పని నిలుస్తుంది కానీ మనం నష్టపోతాం. మనసులో పెట్టుకోండి. మరికొన్ని సంగతులు మళ్ళీ వచ్చే వారం దీనికి కొన్ని విషయాలు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన సంకల్పాన్ని బట్టి ఈరోజు మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 16 వచనాల్లో ఉన్నటువంటి భావాన్ని మేము గ్రహించడానికి, మీ మనస్సును అర్థం చేసుకోవడానికి మీ పరిశుద్ధాత్మని సహాయమును మాకందరికీ అనుగ్రహించి వాటిని అర్థం చేయించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి దేవుని రాజ్యంలో పాలి భాగస్థులమైన మేమందరము కూడా పని విషయంలో ఇది మీ పని అని భావించి ఫలాలు అందరికీ సమానముగా పొందుకునే విధముగా మేమందరము పూర్ణముగా సిద్ధపడి మీ పనిని జరిగించుటకు ప్రతి ఒక్కరికి ఆలోచన దయచేయమని, సాకులు చెప్పకుండా, ఈ పని విషయంలో జాగు చేయకుండా, నిర్లక్ష్యం వహించకుండా అప్పగించబడిన పనిని బాధ్యతగాను ఇష్టపూర్వకముగాను మేమందరము సిద్ధ మనస్సు కలిగి చేయగలటకు మీ కృపను అనుగ్రహించమని సహాయం చేయమని, భవిష్యత్తు కాలంలో ఇంకా మా మీద ఎలాంటి బాధ్యతలు మీరు అప్పగించారో వాటన్నిటినీ చేయడానికి మా మనస్సును తిప్పుకొని వాక్యమందు సామర్థ్యం కలిగి అనేకులను మీ వైపు తిప్పగలుగుటకు ప్రతి ఒక్కరికి వాక్య సహాయమును పరిశుద్ధాత్మని సహాయమును మెండుగా అనుగ్రహించమని, వారి యొక్క అనుదిన జీవితంలో కూడా ఆత్మీయతలో కూడా వారు పడిపోకుండా ఇతరులను నిలబెట్టగలిగే గొప్ప స్థితిలో వారందరిని ఉంచమని సహాయం చేయమని ఈ ప్రార్థనను మా ప్రభువు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో అడుగుచున్న పరమ తండ్రి. ఆమేన్.